బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 4.5 గంటల పాటు జరిగిన విచారణలో ఆయనతో పాటు తమ్ముడు, మేనమామను కూడా అధికారులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. లైంగిక దాడి కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని 4.5 గంటల పాటు విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. మౌనిక, మనం చూసుకుంటే కనుక మొత్తంగా జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అయినటువంటి అయితే మహిళను లైంగికంగా వేధించాడంటూ కూడా ఈ కేసులో నిందితుడైనటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు అయితే బుధవారం రోజు మొత్తంగా కూడా బుధవారం రోజు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత గురువారం రోజు మొత్తంగా 5 గంటల 30 నిమిషాలు పూర్తిగా విచారణ కొనసాగించారు. గురువారం నుంచి ఈరోజు శుక్రవారం కూడా ఈరోజు దాదాపుగా సుమారుగా 10 గంటల నుండి విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు 3వ రోజు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క బుధవారం రోజు సాయంత్రం సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే కోర్టు కూడా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క గురువారం నుండి విచారణ అయితే ప్రారంభించారు. కాబట్టి ఈ రోజుతో ముగిస్తారా, లేదంటే దానికి సంబంధించిన ఇంకా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది తనకు సంబంధం ఉన్నటువంటి ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధం ఉన్నటువంటి బంధువులు కానీ తన స్నేహితులను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క హైదరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న మొత్తంగా కూడా హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా అయితే డైరెక్ట్గా విచారణ చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఉదయ్ కృష్ణారెడ్డి నేపథ్యం కానీ ఆ యొక్క మహిళా ట్రైనీ ఐపీఎస్తో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చనువుగా ఉంది, వారి యొక్క కాల్ డేటా కానీ ఆ విధంగా వాట్సాప్ చాట్కు సంబంధించినటువంటి మెసేజ్ల ఆధారంగా ఎన్ని రోజుల నుండి పరిచయం ఉంది, ఏ విధంగా పరిచయం అయింది, పరిచయం అయిన తర్వాత ఈ విధంగా వేధించడం ఎందుకు జరిగింది అంటూ కూడా పలు ప్రశ్నలు పోలీసులు మొత్తంగా కూడా కస్టడీలో విచారణ కొరకు పలు ప్రశ్నలను అడిగినట్టుగా తెలుస్తుంది. ఒకానొక సమయంలో కూడా అయితే ఉదయ్ కృష్ణారెడ్డి కూడా నన్ను ఎందుకు విసిగిస్తున్నారు అంటూ పోలీసులను కూడా ఎదురు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ కొరకు మొత్తంగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. తను వాడినటువంటి ఫోన్లు ఇప్పటికే బాధితురాల నుంచి కూడా అయితే ఆ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బాధితురాలు చెప్పినటువంటి ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలను మొత్తం కూడా అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ముందు ఉంచి మొత్తంగా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. తన కాల్ డేటా పరిచయం అయిన దగ్గర నుండి ఈ యొక్క ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ దగ్గరికి వచ్చినప్పుడు పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే కనుక ఈ యొక్క బాధితురాలు ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో తను వేరే వివాహం చేసుకోవడం తట్టుకోలేకే ఈ విధంగా చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక విచారణలో ఏమేమి అడుగుతున్నారు, ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు, తను ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారు, ఈ కేసు ఎంతవరకు మొత్తంగా కూడా దీని నుండి ఎన్ని నిజాలు కనుక్కుంటారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజుతో ఈ యొక్క విచారణ ముగుస్తుందా, 3 రోజులే కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు ముగుస్తుందా, లేదంటే రేపు కంటిన్యూగా కొనసాగిస్తారా? ఎందుకంటే బుధవారం సాయంత్రం విచారణ అయితే కస్టడీకి తీసుకున్నారు. బుధవారం రోజు విచారణ చేయలేదు కాబట్టి గురువారం రోజు 5 గంటల పాటు విచారణ కొనసాగించారు. కొన్ని క్వశ్చన్స్కు అయితే సమాధానం ఇవ్వకపోవడం కూడా అయితే పోలీసులు మొత్తంగా కూడా విచారణ చేస్తున్నారు. అయితే అదేవిధంగా రెండవ రోజు విచారణలో సుమారుగా 3 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఈ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా 5 గంటల వరకు విచారణ కొనసాగిస్తారు. ఒకవేళ ఈరోజు విచారణ కంప్లీట్ అయితే కనుక మళ్ళీ ఆ యొక్క మెడికల్ పరీక్షలు నిర్వహించేసి మళ్ళీ మొత్తంగా కూడా కోర్టుకు సబ్మిట్ చేసి ఉంటుంది. కాబట్టి ఇంతవరకు జరిగిన దాంట్లో తన యొక్క బంధువులు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన మేనపామ కానీ తన యొక్క స్నేహితులు కూడా ఈయన మాట్లాడినటువంటి ఒక కాల్ డేటా కానీ వాళ్ళతో పంచుకున్నటువంటి అనుభవం కానీ ఏ విధంగా ఉండేవాడు, తనతో పాటు ఏ విధంగా చనువు ఉండేది, ఈ విధంగా గొడవకు కారణం ఏమైంది అనే విషయాలను అన్నింటినీ కూడా ఇంకా విచారణలో ఇంకా వెలువరించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.